నమస్కారం మేడం. నమస్తే. మీ పేరు? డాక్టర్ ఆఫ్ తిరుమల శెట్టి సహస్ర. మేడం గారు, మీ పేరు కూడా సహస్ర అని. నేను ఇప్పుడు అడగబోయే టాపిక్ కూడా సహస్ర అని. మీకు KBHPలో మర్డర్ ఏదైతే జరిగిందో దాని గురించి అసలు 14 ఏళ్ల బాలుడు మర్డర్ చేశాడంటేనే ఒక వింతగా ఉంది. అది 10 ఏళ్ల అమ్మాయి మీద. ఒకటి అది ఎందుకు చేశాడనేది లేదు. ఒకటి క్రికెట్ బాల్ అన్నారు, ఒకటి ఏదో బ్యాట్ అన్నారు, ఇంకోటి 80,000 క్యాష్ అన్నారు. లేదు పైన వాడెవడో ఒరిస్సా వాడెవడో వేరే రాష్ట్రం వాడు బీహార్ వాడు చంపాడన్నారు. ఇవన్నీ మలుపులు తిరిగి తిరిగి ఇది పోయి ఈ మైనర్ బాలుడికే వేసుకుంది మెడకి. ఆ మదర్ ఎలా చెప్పింది సైలెంట్గా ఉండమని? అంటే నువ్వు పిల్లల్ని సమాజంలో ఇటువంటి పెంపకం పెంచుతున్నావా? మహిళ పిల్లలకి ఇటువంటి చెప్పి పెంచుతున్నావా నువ్వు? అంటే నీ కొడుకు చంపింది కాక ఒక నిండు ప్రాణాన్ని, ఒక పసి ప్రాణాన్ని, అందుట్లో ఒక మహిళ అయినటువంటి చైల్డ్ ప్రాణాన్ని తీసింది కాకుండా నీ కొడుకును వీడు సపోర్ట్ చేస్తున్నావా? అంటే వాళ్ళు ఈ మర్డర్ చేశాడు, వాడు బయట తిరిగితే ఇంకో మర్డర్ అయినా చేస్తాడుగా రేపు. అది దొంగతనమే కావచ్చు. ఇప్పుడు 14 ఏళ్ళు, ఇంకొక 6 ఏళ్ళు పోతే ఒక 20 ఏళ్ళు ఇవి కూడా అవుతాడు. మైనారిటీ తిరిగి మేజర్ అవుతాడు. మేజర్ అయిన తర్వాత ఎవరినైనా చంపొచ్చు, ఎవరినైనా ఏమైనా చెయ్యొచ్చు అని నువ్వు ఇంటిమేషన్ తోటి పెంచుతున్నావా? లేకపోతే అరే నువ్వు ఇటువంటి పని ఎందుకు చేసావని ఏ తల్లైనా ముందు కంగారు పడిద్ది. కంగారు పడకుండా నువ్వు కంగారు పడమాక. పైనోడు చూసుకుంటాడంటే పైనోడే 300 కూలికి వెళ్తున్నాడు, నీ కిందోడు ఏం చూస్తాడు? ఇది అసలు ఏమన్నా పద్ధతిగా మాట్లాడావా? లేకపోతే ఎలా మాట్లాడావు? ఏ బ్రెయిన్తో మాట్లాడావు? ఎటువంటి మైండ్తో మాట్లాడావు? లేకపోతే సమాజానికి ఒక మహిళగా ఎటువంటి మెసేజ్ ఇస్తున్నావు? ఒక గృహిణిగా, ఒక ఇంటికి ఇల్లాలుగా, ఒక పిల్లలకి తల్లిగా, మెయిన్ ఇంటికి ఇల్లాలు గృహిణి విషయం పక్కన పెడితే పిల్లల మీద ఉన్నటువంటి ఒక తల్లిగా ఇటువంటి మెసేజ్లు ఇచ్చి నీ పిల్లల్ని నువ్వు పెంచుతున్నావా? వాడెంత, వాడు వయసు ఎంత, చనిపోయిన అమ్మాయి ఎంత, అమ్మాయి వయసు ఎంత? ఒక మేజర్ మైండ్ ఉన్న నువ్వు ఇటువంటి మైనర్ మైండ్లో ఎలా ఆలోచించగలిగావు? ఇది అర్థం కాలేదు. నేను ఇదంతా డ్రామా అనుకున్నా. 14 ఏళ్ళ పిల్లగాడు 10 ఏళ్ళ అమ్మాయిని చంపాడంటే ఇదంతా డ్రామా, అక్కడేదో రాజకీయం జరుగుతుందని చెప్పాను నేను. పోలీసులు చేస్తున్నారా, లేదంటే ఆ ఏరియా వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా, ఇంకా ఈ హత్య వెనక మార్లు ఇంకేమైనా పెద్ద హస్తాలు ఉన్నాయా, ఇంకా ఏమైనా పెద్ద ఏమైనా ఉన్నాయా అనుకున్నా. కానీ ఒక 14 ఏళ్ళ మైనర్ బాలుడు ఒక 10 ఏళ్ళ మైనర్ బాలికని చంపితే నువ్వు సైలెంట్గా ఉండయే సర్దుకుపోతాయి. ఏమన్నా సినిమా సీరియల్ సినిమా స్క్రిప్ట్ రైటర్ అనుకున్నావు, లేకపోతే సీరియల్ స్క్రిప్ట్ రైటింగ్ అనుకున్నావు నువ్వు చెప్పిందల్లా రాసుకుంటా పోవడానికి? ఏమన్నా బుర్ర, బుద్ధి, ఆలోచన ఏమన్నా ఉండే చేసావా? నీ పైన నీ మొగుడనేవాడు ఒకడు లేడా? వాడికి ఏమీ తెలీదా? లేకపోతే వాడిని కూడా ఇలాగే చంపేసి నువ్వు నీ కొడుకుని హంతకుడిగా మలిచావా? ఫస్ట్ నీ మొగుడు ఎక్కడున్నాడో చూసుకో. వాడు కనుక సరైనోడైతే నీ చంపక బిడ్డ 2 వేసి ఫస్ట్ వీడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెబుతాడు. మరి వాడిని ఎక్కడ నోరు మూపించావు? నువ్వు ఈడిని ఎక్కడ నోరు మూపించావు? ఈ ఇద్దరు మగాళ్ళ మధ్య ఒక మైనర్ బాలిక ఎలా బలైపోయింది? అసలు కారణం సిల్లీ కారణం ఇది. ఒకడేం బ్యాట్ అంటాడు, ఒకడేం బ్యాటింగ్ కిట్ అంటాడు, ఇంకొకడేమో 80,000 డబ్బులు అంటాడు. అంటే నువ్వే 80,000 రూపాయల డబ్బులు ఉన్నాయి తీసుకొనిరా దొంగతనం చేసుకొని అడ్డం వస్తే చంపేయని ఏమన్నా సలహా ఇచ్చి పంపించావా? ఇచ్చినట్లే ఉన్నావు. అంటే చంపినమ్మంటే నీ కొడుకు వచ్చి చెప్పాడు. చెబితే నువ్వు ఇటువంటి అన్నీ స్క్రిప్ట్ రాసుకుంటా ఉన్నావు అనమాట. నువ్వు సైలెంట్గా ఉండు, అదే సర్దుకుపోయిద్దని. సర్దుకుపోవడానికి ఇంట్లో లేని అన్నం కాదు, బయట ఇరుగు పొరుగుల గొడవలు కాదు. నీ కొడుకు చేసిన మర్డర్, నువ్వు కనిపెంచుకున్న నీ కొడుకు చేసిన మర్డర్. అంటే నీ కొడుకు నువ్వు సేవ్ చేసేసుకుంటే ఎదుటోళ్ళని లోపలేస్తారనుకున్నావా? పోలీసులు పిచ్చోళ్ళులా ఉన్నారా? న్యాయస్థానాలు పిచ్చిలా ఉన్నాయా? లేకపోతే చట్టస్థానాలు పిచ్చిలా ఉన్నాయా? ఒక మహిళగా నీ కొడుకు గురించి నువ్వు ఇంత ఆలోచించావంటే పోలీసులు ఎంత ఆలోచిస్తారు, ఆ పైన న్యాయస్థానాలు ఎంత ఆలోచిస్తాయి అనేది నీకు బుర్రలో ఏమైనా ఉండేటువంటి పని చేసావా?